దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ ఖండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కొదువ కాదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడో అప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని కీర్తనల గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్ముదాం. ఆయన తోడై ఉండాలని మనం ఆశిద్దాం, ఆయన ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో సమస్త సుఖక్షేమములు ఆశీర్వాదములు మనకు అనుగ్రహించబడతాయి. ఏ మేలు మనకు తక్కువ కాకుండా ఉంటుంది. ఆయన ప్రతి అవసరతను తీర్చి ఆయన యొక్క మహిమలో మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మనము ఆశ్రయిద్దాము, ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదంతో తృప్తి పొందుదాము. దేవుడు ఆ విధముగా మనలను ఆశీర్వదించును గాక. దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయన, ఏ మేలు కొదువు చేయనని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. నాయన, ప్రతి మేలు నీ నుండి మేము పొందవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి దినదినము మమ్మల్ని ఈ దినం కూడా మేలుతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.